ఈరోజు నేనే లోకం చాలా హ్యాపీగా అందరం సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. సో ఈ సక్సెస్ మీట్లో నేను భాగమైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి చోటు నుంచి సినిమాకు వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ ఏదో థియేటర్లో ఉంటారు, ఫోన్ చేస్తారు, సో ఫుల్ క్రౌడ్ ఉంది అని చెప్పి కాల్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ని వెంటనే అడుగుతున్నాను, సినిమా ఎలా ఉంది, హాల్ ఎలా ఫీల్ అవుతుంది అని. హాల్స్ అన్ని చాలా బాగుంది, క్రౌడ్ బాగుంది అని చెప్తున్నారు ఏ థియేటర్లో కూడా. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సేమ్ టైం మ్యూజిక్కి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సాయన్న యాక్టింగ్ సూపర్ అని, సెకండ్ హాఫ్ శరత్ కుమార్ గారు వచ్చాక ఆ ఇద్దరి కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పి ప్రతి చోటు నుంచి రివ్యూస్ ఉన్నాయి. నా ఓన్ రివ్యూ నిజంగా చాలా మంచి సినిమా. ఈ రోజుల్లో ఒక కుటుంబం అందరూ కలిసి చూడదగ్గ సినిమా. అంటే ఒక డైరెక్టర్ ఈ రోజు ఇలా సక్సెస్ అయ్యాడంటే సుదర్శనుడై రథసారథి మా అందరినీ సమన్వయం చేస్తూ టెక్నికల్ టీమ్ని కానివ్వండి, యాక్టర్స్ని కానివ్వండి, అందరినీ తనకి ఏం కావాలో అంటే క్లారిటీ ఉంది కాబట్టి ఆ క్లారిటీకి తగ్గట్టుగా వర్క్ చేయించుకున్నాడు. నేను అన్న స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాం, ఫ్లాప్ అయినా హిట్ అయినా ఇద్దరికి బరాబర్ సంబంధం ఉంటుంది, అంతేగాని హిట్ అయితే నీకు ఫ్లాప్ అయితే నాకు అట్లయితే ఏమి ఉండదు, ఏదన్నా ఇద్దరం కల్ప్రిట్స్ అని అనుకునే స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కానీ అనుకున్నది వచ్చింది రిజల్ట్. ఆన్ పేపర్ మంచి సినిమా ఉండే, ఇప్పుడు ఆన్ స్క్రీన్ కూడా మంచి సినిమా అయింది. శరత్ సార్ చాలా కోఆపరేట్ చేశారు, అండ్ ఉపేందర్ అన్న అండ్ మైక్ మంచి మ్యూజిక్, అండ్ ఇంకా ఆర్ఆర్ అయితే ఇంకా ఎరగదీశాడు. అండ్ అందరికీ అండి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. నేను రకం చాలా హ్యాపీగా ఉందండి. 3-4 days బ్యాక్ మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్న ఆ రోజు సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం అందరూ. ఈరోజు హిట్ అయింది, సక్సెస్ మీట్ పెట్టుకున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. సో నేను రకం గురించి మాట్లాడితే ఫస్ట్ నేను మాట్లాడిసింది దేపా శ్రీకాంత్ రెడ్డి, నా ప్రొడ్యూసర్. సో నేను అతన్ని ఆప్యాయంగా తమ్ముడని పిలుచుకుంటాను. సో వితౌట్ శ్రీకాంత్ రెడ్డి నేను రకం సినిమా లేదండి. సో అన్నిటి ఈవెన్ కథ చెప్పిన దగ్గర నుంచి బడ్జెట్ సైడ్ కావచ్చు, వాటి ప్రమోషన్ సైడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి క్రెడిట్ అతనికి అండి. సక్సెస్ కూడా అతనికే క్రెడిట్. ఎందుకంటే నాకు ఆఫ్ అన్నాడు కానీ ఆఫ్ కాదు, సక్సెస్ మొత్తం ఓన్లీ శ్రీకాంత్ రెడ్డికి దక్కుతుంది. ఎందుకంటే అంత సపోర్ట్ చేశారు కాబట్టి ఈ రోజు ఈ సినిమా ఇక్కడ నిల్చున్నది. బట్ నేను కూడా ఇక్కడ నిల్చున్నాను. సో వితౌట్ శ్రీకాంత్ రెడ్డి సినిమా అనేది లేదండి. బట్ ఊహించడానికి కూడా నేను ఊహించట్లేదు నేను. సో థ్యాంక్ యూ శ్రీకాంత్. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా మనం జర్నీ చేయాలని కోరుకుంటున్నాను. అలానే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నా మ్యూజిక్ డైరెక్టర్ మైక్ నారాయణ సాహసం మ్యూజిక్ ఇచ్చాడు. ఇందాక చాలా హ్యాపీ ఫీల్ అయినా. మన శరత్ సార్ గారు బేసిక్ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాకుండా సింగర్ కూడా. సార్ సాంగ్ పాడించాడు మా సినిమాలో, చూడకుండా లేదని. సార్ యాక్చువల్ ఫస్ట్ నాకు తెలిస్తే ఫస్ట్ ఆ సాంగ్ పాడించేవాళ్ళం. అది సూపర్ సాంగ్స్ మై. అలా నా సినిమాకి మెయిన్ ఎసెట్ అంటే డైరెక్షన్, కథ ఇవన్నీ పక్కన పెడితే రీ రికార్డింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దేవర్ నుంచి రీ రికార్డింగ్ డిస్కస్ చేసాం. మైత్ ఆసం రీ రికార్డింగ్ ఇచ్చారండి, అల్టిమేట్ రీ రికార్డింగ్. అది నా సినిమాకి ఆల్మోస్ట్ చాలా ఎన్హాన్స్ చేసింది. సో దాని తర్వాత నా డిఓపి సిద్ధార్థ రామస్వామి ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామ్యాన్ అండి. తమిళ్లో కావచ్చు, తెలుగులో కూడా ఇక్కడ చాలా హిట్లు ఇచ్చాడు. సో అతను నాకు చాలా చాలా హెల్ప్ అయ్యారండి కెమెరామ్యాన్ గా. సో నా సక్సెస్ లో కూడా చాలా చాలా బాగా ఉందండి. అలాగే నా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గాని, నా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఉపేందర్ రెడ్డి గారు. ఎందుకంటే మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి రోడ్స్, సాయి గారు పరిగెత్తడానికి మంచి మంచి రోడ్స్ అన్ని ఇచ్చినందుకు. సో మీ హార్డ్ వర్క్, శరత్ గారి సెట్ కానీ అది సూపర్ పడే కలర్స్ కాంబినేషన్ కానీ, ఉపేందర్ రెడ్డి గారు కావచ్చు, నా ఫైట్ మాస్టర్ వెంకట్, పటాస్ వెంకట్, కింగ్ సాల్మన్. సో చాలా బాగా చేశారండి. అలానే సాంగ్ వర్క్ చేసిన లిరిసిస్ట్లు కావచ్చు వీళ్ళందరూ. అలానే డ్యాన్స్ మాస్టర్ బాను అండి, ఆల్మోస్ట్ సింగిల్ గా చేశాడు. చాలా మంచి కొరియోగ్రాఫర్, తన గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. సో తను మంచి చేశాడు. అలానే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికీ. అలానే ఇక వస్తే మా హీరో గారు, సో థ్యాంక్స్ అండి. మీరు
కథ చెప్పగానే వినేసి ఓకే చేసినందుకు. ఓకే మీరు ఓకే చెప్పి ఉంటే సినిమా ఉండకపోనేమో, ఆబ్వియస్లీ అంతే కదా. సో థ్యాంక్ యూ సాయి గారు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేను అనుకున్న గౌతమ్ క్యారెక్టర్ సూటబుల్ అయ్యాడు. ఈరోజు థియేటర్ కూడా సాయి గారు చేయడం పర్ఫెక్ట్గా ఉన్నదని చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. అలాగనే ఇక ఫైనల్ వస్తే శరత్ గారు అండి. శరత్ సార్, సార్ మీరు ఆ క్యారెక్టర్ చేయడం నాకు తెలియదు సార్, లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటానండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ చేసినందుకు, ఎందుకంటే న్యూ డైరెక్టర్ అయినా సరే సో లెజెండరీ ఒక సూప్రీం హీరో తమిళ్లో ఆల్మోస్ట్ 140 మూవీస్ చేసి ఆల్మోస్ట్ 23 హిట్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్ పెట్టిన హీరో. నా కథ వినేసి నన్ను ఓకే చేయడం, అలాగే నా ప్రొడ్యూసర్ కి సపోర్ట్ చేయడం. ప్రతి ఒక్కరు శరత్ సార్ అనగానే ఆయన వైట్ ఎలిఫెంట్ అన్నారు చాలా మంది, ఎందుకంటే వైట్ ఎలిఫెంట్ ఏంటంటే అసలు ఐడియా అవుతుంది సార్ తెలుగులో వైట్ ఎలిఫెంట్. సార్ బడ్జెట్ సైడ్ కావచ్చు, కాస్ట్ కావచ్చు, కాస్ట్ సర్వింగ్ కావచ్చు, మీకు చాలా ప్రొడక్షన్ దొరికితే ఫస్ట్ పెట్టారు. సో దానికి మాకు చాలా కంఫర్ట్ గా ఉంటూ రెమ్యునరేషన్ సైడ్ కావచ్చు, సారీ అన్ని విషయాల్లో చాలా కంఫర్ట్ గా ఉన్నాడండి. బట్ నేను ఒకటి చెప్పొచ్చు అండి శరత్ గారికి, శరత్ గారి గురించి తెలుగు ఫీల్డ్ వాళ్ళకి, సార్ మాత్రం 100% ఇప్పుడు తెలుగులో ఉన్న వాళ్ళలో ఆల్టర్నేట్ అండి, ఏ క్యారెక్టర్ అని చేయగల ఆల్టర్నేట్ శరత్ గారు. సో ఎవరైనా సార్ తోటి హ్యాపీగా వర్క్ చేయొచ్చు, కొత్త డైరెక్టర్ కావచ్చు ఎవరైనా సరే, ఎందుకంటే సార్ వర్క్ చేసే విధానం కావచ్చు, కొత్త డైరెక్టర్ నాకు అంబియన్స్ క్రియేట్ చేశారు సార్ అల్టిమేట్ గా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో హిట్ చేసినందుకు మీ అందరికీ నేను ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంవత్సరాలు అయింది, ఎప్పుడో బంపర్ ఆఫర్ కానీ తర్వాత నేను ట్రై చేశాను కానీ అవ్వలేదు. మళ్ళీ దేవుడి దయ వల్ల, తర్వాత మా ఒక్కొక్కరి దయ వల్ల వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనే నాకు ఫస్ట్ ఈ సినిమాకి నేనో రకం మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి అండి. నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు, ఎక్స్ప్రెషన్ కూడా ఏం కనిపించినవాడు, ఎన్ని బాధలున్నా తనలోనే దాచుకుంటాడు. సో ఏ టెన్షన్ వచ్చినా ఎవరితో షేర్ చేయడు. సో ఈ సినిమాకి నాకు ఎటువంటి బిజినెస్ లేనప్పుడు సాయితో వెళ్దాం అని అనుకున్నప్పుడు వేరే ఆలోచన లేకుండా సో నన్ను అప్రూవ్ చేయడం సో నాకు చాలా లక్ అండి, ఎందుకంటే ఇంత మంచి సినిమా నాతో ఆయన తీసినందుకు. సో థ్యాంక్స్ టు శ్రీకాంత్ రెడ్డి. తర్వాత సుదర్శన్ ఇందాక అన్నాడు ఈ కథ మీరు ఒప్పుకోకపోతే ఈ సినిమా ఉండేదే కాదేమో, నేను ఒప్పుకోకపోతే ఈ సినిమా నాకు ఉండేది కాదు. సో సుదర్శన్ నాకు మంచి హిట్ ఇచ్చాడు, శ్రీకాంత్ ఇద్దరు కలిసి నా కెరియర్ మళ్ళా ఈ సినిమాతో స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సో సుదర్శన్ నన్ను బాగా ఈ సినిమాలో నన్ను వేరే రకంగా ప్రజెంట్ చేశాడు. అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. సో చాలా రోజుల నుంచి నాకు రావాలని అనుకున్నది ఈ సినిమాతో నాకు నెరవేరింది. సో ఫస్ట్ వీళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ సినిమాకి ఒక కాంబినేషన్లో వాల్యూ వచ్చింది 100% మన శరత్ సార్. సార్ మీరు ఒప్పుకున్నారు అని చెప్పగానే నాలో చాలా హ్యాపీ ఫీల్ అయినా ఆ రోజు. ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను, బట్ ఈరోజు సక్సెస్ మీట్లో సక్సెస్ గల రీజన్స్ నేను చెప్పాలి కాబట్టి. సో సార్ అప్పుడు ఓకే అని సుదర్శన్ నాకు చెప్పినప్పుడు ఓకే సగం హిట్ అని నాకు అనిపించింది. ఇక తర్వాత సార్ ఈ సినిమాలో ఇది చేయడం, తర్వాత ఆయన నచ్చి ప్రమోషన్స్కి ఆయన రోజు రావడం సో మా అదృష్టం. సో శరత్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలానే మా మహిత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చక్రన్య ఎంత నాకు ఇష్టమో మహిత్ కూడా నాకు అంత ఇష్టం. అంత జర్నీ ఉంది, ఒక 15 years జర్నీ. సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు, ఆర్ఆర్ బాగుంది. అలానే మా డైరెక్టర్ గారు రెడ్డి గారికి, తర్వాత డిఓపి సిద్ధు గారికి, ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్కి. సో వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫైట్ మాస్టర్స్కి, అలానే నా కో-ఆర్టిస్ట్ నాతో పాటు హీరోగా చేసిన హర్షకి. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉన్న పొలిటికల్ క్యాడర్స్ అందరూ వెళ్ళి పిక్చర్ చూసారండి. తెలుగు తెలియకుండా కూడా పిక్చర్ చూసిన తర్వాత బాగుంది అని చెప్పినట్టు ఆ పిక్చర్ ఉంది అని అందరూ చెప్పారు. అండ్ క్రౌడ్ ఎలా ఉందని అడిగాను, క్రౌడ్ చాలా బాగుంది అని చెప్పారు. సో దట్ మీన్స్ మూవీ ఈస్ గాట్ సమ్ వైబ్రేషన్ అంటే హబ్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది మీడియా ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండి. బికాస్ యూ హ్యావ్ క్రియేటెడ్ ది బస్ అండ్ ద బస్ హెస్ డెఫినెట్లీ మేడ్ దిస్ మూవీ రియల్ గుడ్ సక్సెస్. అండ్ దీనికి we only praise the entire team of నేను రకం డైరెక్టర్
యాక్చువల్లీ డెప్యూటెంట్ డైరెక్టర్ అందరూ చెప్పారు, డెప్యూటెంట్ డైరెక్టర్ ఎలాగ మీరు ఛాన్స్ ఇస్తారని. నేను ఇట్స్ ఆల్ దేవుడు అండి. బికాస్ వెన్ వీ గ్యాదర్ ఇన్ వన్ ప్లేస్ వీ ఆల్ థింక్ బికాస్ ఆఫ్ సక్సెస్ మీరు అందరూ ఇక్కడ వచ్చామని. లేదండి, దేవుడు ఈరోజు ఇక్కడ ఈ సక్సెస్ మీట్కి రావాలని మన అందరూ కల్పించారు. దానికోసం ఇక్కడ ఉన్నాం. దట్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. లైఫ్ ఇస్ డెస్టినీ. Destiny has brought all of us together to see some success in life, to carry on. So Srikanth and Sudarshan would go a long distance, the producer and director, because they are two eyes of any project అండి. సో ఇద్దరు ఏ టెన్షన్ లేకుండా, ఏ కాంప్రమైజ్ లేకుండా ఈ పిక్చర్ ఇలాగ చేయాలంటే ఇలాగ చేయాలని అన్ని పర్ఫెక్ట్గా చేశారు. సుదర్శన్ గారు చెప్పేటప్పుడు శరత్ కుమార్ గారు పిక్చర్ యాక్ట్ చేసి వైట్ ఎలిమెంట్గా ఉంటారంటారు. వైట్ ఎలిమెంట్ అంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని అర్థం ఉంది. I never do that. Right, for my first film, whatever expenses that has been there other than the producer's expense has been paid by me, right from the very first film. If I don't like a hotel, if I go stay in a better hotel, మీరు ఎంత ఇస్తారని అడుగుతాను, 100 రూపీస్ ఇస్తానంటే 200 రూపీస్ అంటే ఆ 100 రూపీస్ నేనే ఇవ్వను. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్. అలాగనే నేను ట్రావెల్ అయ్యాను. బికాజ్ బీయింగ్ ప్రొడ్యూసర్స్ హీరో నాకు ఒక ట్రావెల్ ఉంది. ఆ ట్రావెల్ ఎలాగ పోవాలని నాకు తెలుస్తుంది. I know the pains of the producer and adjustment కాబట్టి కాంప్రమైజ్ చేయాలంటే అది వేరే ఏం కాంప్రమైజ్ అంటే ఓన్లీ పిక్చర్లో కాంప్రమైజ్ అవ్వకుండా ఆ సీన్స్ ఎలాగ ఉండాలి అది మాత్రం చెప్తానండి. బికాస్ దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఫిల్మ్. అండ్ దిస్ మూవీ డిస్కసింగ్ శ్రీకాంత్ గారు, నేను, సాయి, సుదర్శన్ అవరు కూర్చోబెట్టి మాట్లాడడం. బికాజ్ తమిళ్లో కూడా రిలీజ్ చేయాలని అడిగారు. నేను చెప్పాను తమిళ్లో చేయాలంటే నాకు ఛాన్స్ ఇవ్వండి, నేనే ఈ పిక్చర్ రిలీజ్ చేశానని చెప్పాను. సో బికాస్ దట్ ఇస్ వెరీ గుడ్ ఫిల్మ్. లైక్ ట్రాఫిక్ పిక్చర్ చేశామండి. చెన్నైలో నాలుగు తమిళ రిలీజ్ అయింది, ఇక్కడ కూడా రిలీజ్ అయింది. ఇట్ అ మెసేజ్ ఆఫ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అండి. 24 hours ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఆ స్పీడ్ పిక్చర్లో సెకండ్ హాఫ్ తర్వాత ఉందండి. ఫస్ట్ హాఫ్ లవ్ చాలా బాగా చేశారు, అది వస్తుందని అనమాట. వెరీ గుడ్ రిపోర్టింగ్ అండి. ఈ మూవీ ఎలాగ ఉందని పర్ఫెక్ట్గా జనాలకి తీసుకువెళ్ళి ఆ పిక్చర్ హిట్ అవడానికి, ఈ సక్సెస్ మీట్ మనందరూ ఇక్కడ రావడానికి హెల్ప్ చేసేందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. దీనికన్నా I only like to thank the audience. Was a very interesting film. మెసేజ్ ఉందని చెప్పాను. మెసేజ్ ఇలాగ రావాలి, ఈ మెసేజ్ ఉంది నేను చెప్పాను. అది ఈ పిక్చర్లో పర్ఫెక్ట్గా వచ్చిందండి. గర్ల్ బాయ్ రిలేషన్షిప్, ఫాదర్ డాటర్ రిలేషన్షిప్, బాయ్ గర్ల్ రిలేషన్ అన్నీ ఈ సమాజంలో ఎలాగ ఉంది, ఈ జనరేషన్ ఎలాగ ఉంది, ఈ జనరేషన్ ఎలాగ ట్రావెల్ అవ్వాలి, ఎలాగ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏమవుతుంది, ఒక లవ్ రిలేషన్లో ఏమవుతుంది, దాన్ని వెరీ పర్ఫెక్ట్లీ డన్ అండి. అందుకే నేను సుదర్శన్ గారికి చెప్పాను, మీరు ఇంకా టీజర్ కట్ చేయండి అంటే టీజర్లో ఇదన్నీ రిలేషన్షిప్ గురించి, ఈ ఫ్యామిలీ చూడడానికి పిక్చర్లో స్టఫ్ ఉందని చెప్పడానికి టీజర్ కట్ చేసే పిక్చర్ డెఫినెట్లీ ఇంకా పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఐమ్ డెఫినెట్లీ షూర్ ద ప్రెస్ విల్ మేక్ దిస్ అ వెరీ బిగ్ మూవీ. ఇలాంటి మెసేజ్ ఉన్న పిక్చర్ పీపుల్కి రీచ్ అవ్వాలండి. ఇదే ನಮ್ಮ సమాజంలో ఇప్పుడు రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ has to improve. They should be treated well. So that is one thing, a very strong message. How a woman, girl child, how the girl child will grow up in life. Idanni ee picture lo undi. So once again, thanks to the fans in Andhra and Telangana.